వలసె పూల హోయలు, లోతైన లోయలు, సొరంగ మార్గాలు, బొర్రా గుహలు, ఇలా ఎన్నెన్నో అందాల కలబోత అరకు. ప్రకృతి హోయలు, పచ్చని కొండలు, ఆహ్లాదపరిచే వాతావరణం, పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కనువిందు అరకు. మరచిపోలేని అనుభూతులకు చిరునామాగా ఉన్న అరకును సందర్శించాలంటే రైల్లో వెళ్లి తీరాల్సిందే. ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు అందాలు ప్రకృతి ప్రేమికుల్నే కాదు, సామాన్యులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. కనువిందు చేసే ఈ ప్రాంతాన్ని రైల్లో వెళ్తూ చూస్తే ఆ అనుభూతే వేరు. రైలు మార్గంలోని 55 సొరంగాలు పర్యాటకులకు మధురానుభూతిని మిగుల్చుతున్నాయి. ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరూ చీకటి గుహల్లో ప్రయాణిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతారు. పచ్చని ప్రకృతి ఒడిలో పర్యటిస్తూ తీయని అనుభూతులను ఆస్వాదిస్తారు. నేను టన్నెల్స్ చూసాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరకు రావడానికి మేము బొర్రా కేవ్స్ చూస్తాము. చాలా బాగుంది, అక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంక రావడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ వాతావరణం చాలా ప్లీజెంట్గా ఉంది. ఈ సెకండ్ ఊటీని తలపిస్తూ ఉంది. అయితే ఊటీ కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు, టీవీల్లో చూడడం తప్ప. కాకపోతే ఇక్కడ చాలా బాగుంది వాతావరణము. ఈ లోయలు, కొండలు ఇవన్నీ కూడా మాకు కొత్త రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంది. అసలు ఈ టన్నల్స్లో ట్రైన్ జర్నీ మేము ఎప్పుడు చేయలేదు. అయితే ఫస్ట్ టైం ఈ టన్నల్స్లో ట్రైన్ జర్నీ చేయడము చాలా బాగుంది. అసలు విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు కొత్త వలస కిరండూల్ ప్యాసింజర్ రైలు బయలుదేరుతుంది. ఈ మార్గంలో ప్రయాణించే ఏకైక రైలు ఇదే కావడం వల్ల ఇది ఎప్పుడొస్తుందా అని సందర్శకులు ఎదురు చూస్తారు. రైలు వచ్చి రాగానే కిటికీ పక్కన సీట్లో కూర్చుండిపోతారు. ట్రైన్లో జర్నీ చేస్తున్నాం, చాలా బాగుంది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకా నెక్స్ట్ టైం మేము చూస్తాము అనేసి